భారత్, ఈయూల మధ్య ట్రేడ్ డీల్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే ఒక పెద్ద అంశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా $2 బిలియన్ ట్రేడ్ అనేది జరుగుతుంది. అసలు నిజం చెప్పాలంటే భారత్ అలాగే ఈయూల ట్రేడ్ డీల్‌ను చూసి అమెరికా విషం కక్కుతోంది. ఇక గతంలోకి చూసుకున్నట్టయితే అంటే కొన్ని రోజుల క్రిందట అమెరికా అలాగే కెనడా ఈ దేశాల మధ్య రిలేషన్ మనకు తెలుసు. బ్రదర్లీ నేషన్స్ అంటారు. అయితే అలాంటి కెనడానే అమెరికా టారిఫ్‌లు తట్టుకోలేక చైనాతో సంబంధం పెట్టుకుంది. అయితే చైనాతో ట్రేడ్ వ్యాపారం సంబంధం పెట్టుకున్న తర్వాత వెంటనే అమెరికా అసలు కెనడా అలా ఎలా చేస్తుంది? అలా ఎలా చేయగలదు? అంటూ చెప్పంగానే తోక ముడిచేసి, ఆహా! అలాంటివేం లేవు. మేమసలు వాళ్ళ జోలికే వెళ్ళటం లేదు అంటూ యూటర్న్ తీసేసుకుంది కెనడా వణికిపోతూ. అంటే ప్రపంచ దేశాలని టారిఫ్ అనే ఒక ఆయుధంతో నేను వణికిస్తున్నాను. నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నానంటూ ట్రంప్ విర్రవీగుతున్నాడు. అదే విషయాన్ని పదే పదే అటు తిప్పి, ఇటు తిప్పి ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్తూనే ఉంటున్నాడు. అయితే ఇక కెనడా తోక ముడిసేసినట్టుగా రేపొద్దున యూరోపియన్ నేషన్స్ కూడా తోక ముడిసేస్తాయి. దానిలో అసలు క్వెషనే లేదు అంటూ చాలామంది అనుకున్నారు. కాకపోతే భారత్ ఈయూ ట్రేడ్ విషయంలో అమెరికాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా ఉరుసుల నుంచి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పుడైతే We ఈ will make అమెరికా అలాగే America ఈయూ great ట్రేడ్ డీల్ again. కుదిరిందో ఇక అమెరికా వాళ్ళు ఏమన్నారంటే భారత్ దగ్గర నుంచి కనుక చూసినట్టయితే ఈయూ చాలా ఆహ్, డబుల్ గేమ్ ఆడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటోంది అది అస్సలు కరెక్ట్ కాదు అంటూ ఉక్రెయిన్ అలాగే రష్యాల యుద్ధం మధ్య అంటే ఈ 2 దేశాల మధ్య యుద్ధాన్ని వాళ్ళు కూడా వాడుకుంటున్నారన్నట్టుగానే చెప్పటం జరిగింది. సాధారణంగా మన భారత్ ఏం చేస్తుంది? ఈయూ నేషన్స్‌కి మన భారత్‌కి మధ్య ఉన్న అంతకు మునుపు ట్రేడ్ డీల్ ఏంటి అంటే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసే మన భారత్ రిఫైన్ చేసిన తర్వాత, ఆ రిఫైన్ చేసిన చమురుని యూరోపియన్ దేశాలకి అమ్ముకుంటూ ఉంటుందనమాట. తద్వారా మనకి చవకగా చమురు రావటము, రిఫైనరీకి సంబంధించిన అడ్వాంటేజ్, అలాగే అమ్ముకోవటం వల్ల మనకి వచ్చే ఆర్థిక లాభాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒక మంచి సైకిల్‌గా వెళ్తోంది. అయితే దీన్ని భరించలేని ట్రంప్ ఎప్పటికప్పుడు రష్యా దగ్గర నుంచి చమురుని భారత్ కొనుగోలు చేయటం చాలా తప్పని చెప్పి 50% టారిఫ్‌ని వడ్డించాడు. ఇప్పుడు ఈ రకంగా అంటే ఈయూ నేషన్స్ ఓకే. ఈయూ కంట్రీస్ భారత్ దగ్గర ఈ రకమైన ట్రేడ్ డీల్ పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఆహ్, వీళ్ళు కూడా పరోక్షంగానే హెల్ప్ చేస్తున్నారు అంటూ అమెరికా గవర్నమెంట్ అంటే ద్వా ట్రంప్‌కి సంబంధించిన అధికారులు చెప్పడంతో ఈయూ నేషన్స్ కూడా తోక ముడిచేసి భారత్‌తో ట్రేడ్ డీల్‌ని క్యాన్సిల్ చేస్తారేమో అనుకున్నారు. కానీ ఉర్సులా గారు అంటే ఈయూ నేషన్స్ చీఫ్ మాత్రం ఆ రకంగా కాకుండా ఆవిడేమందంటే, "మేము అమెరికాకి ఎప్పుడూ కూడా భయపడటం లేదు. కొన్ని విషయాల్లో మేము చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాము. ఆ స్ట్రాంగ్‌గా నిలబడ్డ తీరే We మమ్మల్ని will make ముందుకు America నడిపేలాగా great చేస్తుంది. again. ఎప్పుడైనా సరే మేము కొన్ని విషయాల్లో ఐకమత్యతగా ఉన్నాము. ఈయూ నేషన్స్ ఎప్పుడూ ఐకమత్యంగానే ఉంటాయి. మేము మా దేశాల కోసం, మా నేషన్స్ కోసం మేము పోరాడుతున్నాము. ఎవరి మాట వినాల్సిన అవసరము లేదు" అంటూ ఆవిడ చెప్పింది. అయితే ఇది నిజం చెప్పాలి అంటే భారత్, ఈయూ నేషన్స్ ట్రేడ్ డీల్ కన్నా కూడా యూరోపియన్ నేషన్స్ అమెరికాకి ఎదురు తిరగటం ఇంకాస్త గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకనంటే అటు గ్రీన్‌లాండ్ విషయంలోనూ, ఇటు టారిఫ్స్ విషయంలోనూ ఏదో ఒక రకంగా అమెరికా ఈయూ నేషన్స్‌ని చాలా ఎక్కువగా కదిలించుకుంటోంది. అటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉర్సులా గారు మాత్రం ఇటువంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వటం నిజంగా అమెరికాకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. అయితే ఇదేం చూస్తూ ఊరుకుంటాడని మాత్రం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరొక టారిఫ్ బాంబునైతే వేసేస్తాడు. కాకపోతే అది యూరోపియన్ నేషన్స్ ఎలా తీసుకుంటాయనేది మనం వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చిందంటే ఫ్రెండ్స్ జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో లేటెస్ట్ వీడియోస్ అయితే మేము మీకు అందజేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.